రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 6,000 మంది పోలీసులతో భద్రత పెడుతున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ప్రధాన వేదిక వరకు భారీగా బందోబస్తు ఉంటుందన్నారు. ప్రధాన వేదిక ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. సమ్మిట్కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామని చెప్తున్న సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు పోలీసులు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దీని ప్రాంగణం మొత్తం కావచ్చు, చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుపోతున్నారు. అసలు గ్లోబల్ సమ్మిట్ సంబంధించి పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి కామన్ మ్యాన్కి సంబంధించిన సూచనలు ఏ విధంగా చేయబోతున్నారు. ప్రస్తుతానికి సిపి రాచకొండ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గ్లోబల్ సమ్మిట్కి మీరు ఎంత ఫోర్స్ పెడుతున్నారు, ఏం చేయబోతున్నారు? గ్లోబల్ సమ్మిట్ ఒక ప్రెస్టీజియస్ సమ్మిట్ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దీనికోసం ఏంటంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఇక్కడ రావడం, మీనింగ్ఫుల్ డిస్కషన్స్ అయిన తర్వాత ఒక సమ్మిట్ పరంగా మనం డిక్లరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి డెవలప్మెంట్ మన తెలంగాణ జరుగుతుందనే ఒక ఫ్యూచర్ స్టేట్మెంట్ ఉంటుంది. సో దాని భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ అవర్ స్టేట్ డెవలప్మెంట్. మేము బందోబస్తు పరంగా ఒక 6,000 మంది పోలీస్ అధికారులను మేము ఇక్కడ నియమిస్తున్నాం. డిఫరెంట్ వింగ్స్ అన్నీ కలిపి పనిచేస్తారు ఇక్కడ. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి ఏజెన్సీస్ కూడా డిఫరెంట్ ఆపరేషన్స్లో వాళ్ళు చేసే ఆపరేషన్స్ ఏమంటే అవి కూడా చేయడం ఉంటుంది. అంతేకాకుండా మా ఏఆర్ ఫోర్సెస్, టీజీఎస్పీ ఫోర్సెస్, దెన్ మా లోకల్ ఆఫీసర్స్, వేరే జిల్లాల నుంచి కూడా అధికారులను ఇక్కడ పిలిచి అడుగుతున్నాం బందోబస్తు కోసం. అంతేకాకుండా చీఫ్ ఆఫీస్ నుంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీని ఎంట్రస్ట్ చేస్తూ ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని ఏరియాల్లో 360 డిగ్రీస్లో కాంప్రహెన్సివ్ ప్లానింగ్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది న్యూలీ క్రియేటెడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్లోనే మన ఫ్యూచర్ సిటీ వస్తుంది కాబట్టి ఇదే ప్రాంతంలో ఈ మీటింగ్ జరగడం మన యొక్క డెవలప్మెంట్ పాత్ ఎట్లా ఉన్నామని చెప్పడానికి బెటర్ ఎవెన్యూ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం మూలంగా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా ఇంటరాక్షన్లో అధికారులతో ఉంటున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తే కామన్ మ్యాన్కి ఇక్కడికి అలా ఉంటుందా, లేకుంటే ఓన్లీ డెలిగేట్స్ మాత్రమే ఉంటారు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇది ఫస్ట్ 2 days 8th and 9th మాత్రం ఓన్లీ ఫర్ డెలిగేట్స్ ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్ డిస్కషన్స్ కోసం మన ఏరియాలో గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ కోసమే ఉంటుంది ఇదంతా. అంటే వీ డోంట్ ఇన్వైట్ దెమ్ స్పెసిఫికలీ ఫర్ దాట్, బట్ వీల్ టెల్ దెమ్ ఫ్యూచర్లో మన దగ్గర ఎట్లా ఉంటుంది అది గవర్నమెంట్ తరఫున చేస్తున్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే దాని తర్వాత 10th నుంచి 13th వరకు 4 days వరకు ప్రజలకు ఈ ఎంటైర్ ఎరీనా ఓపెన్ అవుతుంది. వాళ్ళు వచ్చి అప్పుడు విజిట్ చేయొచ్చు. ఇప్పుడు అంతకుముందు మాత్రం ప్రజలకు ఇక్కడ యాక్సెస్ లేదు. చూస్తే మెయిన్గా చూస్తే పబ్లిక్ అంటే లోకల్ పీపుల్ కావచ్చు, లేకుంటే అటు శ్రీశైలం హైవే ఉంది, దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా చేస్తారా? ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుందా, లేకుంటే కామన్ పేపర్ కూడా ఇదే రూట్లలో చేస్తారా? మేము అడ్వైజరీ ఇస్తాము, ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తాము. ఎటువంటి ప్రజలకు ఇబ్బంది ఎక్కువ జరగకుండా అందరికీ కంఫర్టబుల్గా ఉండే విధంగా ట్రావెల్ వాళ్ళ కమ్యూటర్స్కి ఉండే విధంగా చేస్తాం. కొన్ని డైవర్షన్స్ సటన్లీ ఉంటాయి, ఎందుకంటే మార్నింగ్ టైం డెలిగేట్స్ వచ్చే టైంలో కానీ, ఈవినింగ్ టైం రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే అదర్ ఏరియా కన్సర్న్స్ ఉన్నప్పుడు కానీ ఈ డైవర్షన్స్ ఉంటాయి. సైబరాబాద్ సైడ్ నుంచి వచ్చినది అంటే వాట్ యు కాల్ లైక్ శ్రీశైలం రోడ్ నుంచి వచ్చేది హైదరాబాద్కి వెళ్ళేదాన్ని మనము నేషనల్ హైవే పైకి వెళ్ళేటట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నాం. అది మేము ఎక్స్క్లూజివ్గా ఒక ట్రాఫిక్ అడ్వైజర్లో కమ్యూనికేట్ చేస్తాం అందరికీ. 8th, 9th 2 రోజులు కూడా పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ కోసం 6,000 పైచీలకు పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నట్లు సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా ఏంటి?